మనీషా ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించడంతో ఇక లక్ష్మీమిత్ర ఒకరికొకరు కేక్ తినిపించుకునేటప్పుడు సరిగ్గా అక్కడికి వచ్చి ఆగండి అని అరుస్తూ ఒక ఆడపిల్లకి న్యాయం చేయకుండా మీ పాటికి మీరు సంబరాలు చేసుకుంటున్నారా అని ప్రశ్నిస్తూ ఉంటారు. అవును, మనీషాకి అన్యాయం చేసి నువ్వు ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావా మిత్ర అని అంజలి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు మా బావగారు ఏం తప్పు చేశారని మీరు మా బావగారిని తప్పు పట్టి ఇలా మాట్లాడుతున్నారు అని జాను అడుగుతూ ఉంటుంది. అవును, మిత్ర తప్పు చేశాడు అని అంజలి చెప్తుంది. మా బావగారు ఎక్కడ ఏ తప్పు చేయలేదు అని జాను అంటే, మీ బావ తప్పు చేసింది ఇక్కడ కాదు, నిన్న రాత్రి గెస్ట్ హౌస్లో అని వాళ్ళు చెప్తారు. ఏంటి, నిన్న రాత్రి గెస్ట్ హౌస్లో తప్పు చేశాడా? ఏం తప్పు అని జయదేవ్ నిలదీస్తూ ఉంటాడు. మనీషా జీవితాన్ని నిన్న రాత్రి తాగిన మత్తులో నాశనం చేశాడు, సర్వనాశనం చేశాడు, మనీషాని బలవంతం చేశాడు ఈ మిత్ర అని అసలు నిజం చెప్తారు. దాంతో లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎస్, నేను అనుకున్న విధంగానే వీళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు అని మనీషా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. పైకి మాత్రం ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. ఏంటి, మా మిత్ర తప్పు చేశాడా అని నేను నమ్మనని జయదేవ్ అంటాడు. కావాలంటే మీ మిత్రనే ప్రశ్నించండి, నిజం ఒప్పుకుంటాడు అని ఫ్రెండ్స్ చెప్పడంతో, ఏంటి మిత్ర, వాళ్ళు చెప్తున్నది నిజమా? నువ్వు మనీషాతో తప్పుగా ప్రవర్తించావా? నిన్నే మిత్ర అడుగుతున్నది, చెప్పు, సమాధానం చెప్పు అని జయదేవ్ అరుస్తూ ఉంటాడు. మిత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ తలదించుకొని బాధపడుతూ ఉంటాడు.